జగన్ టీం అంటే వైసీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలవటం జరిగింది. ముఖ్యంగా ఒక కీలక వ్యాఖ్యలు వైవి సుబ్బారెడ్డి అయితే ఒక కీలక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. జగన్ కు ప్రాణహాని ఉంది, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రాణహాని ఉంది, ఇటు ప్రభుత్వం సరైన భద్రత కావాలని కల్పించట్లేదు అంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సార్ దీనిపై ఎటువంటి స్పందన ఉంది సార్? ఏ విధంగా ఉండదు అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే హోంమంత్రి అమిత్ షాతో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుబ్బారెడ్డి మీటింగ్ అనేది కొంచెం కీలకమైంది. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ పైన ఆంధ్రప్రదేశ్లో ప్రయోజనాల పైన గతంలో వీళ్ళపైన తప్పుడు కేసులు పెడుతున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు, ఇలాంటి ఇష్యూస్ మీద గతంలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులను కలవటము, విన్నపాలు ఇవ్వటం, లోక్సభలో ప్రస్తావించడం అంతా జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి అమిత్ షాను కలవటం అనేది దాదాపు నాకు తెలిసినంత వరకు ఇదే. అంటే ప్రస్తావించడం వేరు, మాట్లాడటం వేరు, కానీ కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వటం అనేది ఇదే. ఎందుకంటే వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశాలు ఏంటి? Z+ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ జిల్లాల పర్యటనలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయి. దానివల్ల రేపొద్దున్న మా అధినాయకుడు లేదంటే మా పార్టీ అధినేత అధ్యక్షుడికి భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది, కనీస పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయటం లేదన్నది వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు. మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందనేది వైవి సుబ్బారెడ్డి విమర్శిస్తున్నారు. అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి కూడా కొన్ని అంశాలని ప్రస్తావించామని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ యువతతో ఆందోళనలు చేయించే ఎలాంటి ఉద్దేశం లేదు, ఉపాధ్యాయ నియామకాల్లో డిఎస్సి వ్యవహారాలు, మిగతా అంశాలపైన లా అండ్ ఆర్డర్ పైన మేము ఉద్యమిస్తున్నాము. అలాగే ఎక్కడైతే ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళని అడ్రస్ చేసే క్రమంలో మా పార్టీ అధినేత, మా పార్టీ లీడర్స్ వెళ్తున్నారు. కానీ అక్కడ సరైన భద్రత కల్పించకపోవటం వల్ల రేపు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు, ఇలాంటి అంశాలను అమిత్ షాతో ప్రస్తావించినట్టుగా మనకి సమాచారం ఉంది. కానీ ఇక్కడ వైఎస్ జగన్ భద్రతకు సంబంధించి ఖచ్చితంగా నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను అని అమిత్ షా అన్నట్టుగా వైసీపీ నేతలు చెప్తున్నారు. అలాగే రిపోర్ట్ కూడా అయ్యింది. ఖచ్చితంగా వీళ్ళు విజ్ఞాపన పత్రం ఇచ్చిన తర్వాత కేంద్ర హోంమంత్రిగా ఆయనకు అందరూ సమానులే కాబట్టి ఖచ్చితంగా నిజంగా జగన్ భద్రతకు సంబంధించి సరిగ్గా ఉందా లేదా, జగన్ Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆ కేటగిరీ భద్రతా పరంగా సరైన పారామీటర్స్ పాటిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తెప్పించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఆ సమాచారంలో గనక నిజంగా భద్రత వైఫల్యం ఉంది, జగన్ పర్యటనలకు భారీగా జనం వస్తున్నారు కాబట్టి దానికి తగ్గ భద్రత లేదు, రేపొద్దున ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది అన్న ఒక ఆలోచన ఏదైనా కేంద్రం చేసిందంటే ఖచ్చితంగా కేంద్ర బలగాల పర్యవేక్షణ కూడా వచ్చే అవకాశం ఉంది. మనకు తెలిసి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడుకి బ్లాక్ క్యాట్ కమాండో రక్షణ ఉంది. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఉండాల్సిన కేటగిరీలో పూర్తిస్థాయి భద్రత ఉంటుంది. కానీ అంతకు ముందు చాలా సంవత్సరాలుగా ఆయనకి బ్లాక్ క్యాట్ కమాండో భద్రత అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అది కూడా గతంలో ఈ విధంగానే చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించి క్వశ్చన్ మార్క్గా మారింది అన్న అంశాన్ని గతంలో టీడీపీ ఎంపీలు ఇష్యూ చేయటం వలన ఆయనకి బ్లాక్ క్యాట్ కమాండో రక్షణ కల్పించారు. అలాగే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ కేంద్ర బలగాల పర్యవేక్షణలో పూర్తిస్థాయి భద్రత కల్పిస్తారా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు తెలుసు NSG అని ఉంది, నేషనల్ సెక్యూరిటీ గ్రూప్. ఈ NSG అనేది ప్రధానంగా ప్రైమ్ మినిస్టరు, తర్వాత అపోజిషన్ లీడరు, అలాగే గాంధీస్ ఫ్యామిలీ, ఇలా కొందరికి హోంమంత్రి, ఇలాంటి వాళ్ళకి కొంత సెక్యూరిటీని చూస్తారు వాళ్ళు స్పెసిఫిక్గా అందులో నిష్ణాతులు. కానీ NSG అనేది అందరికీ భద్రత కల్పించదు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే CRPF అనేది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, CRPF సంబంధించి గతంలో దాన్ని సేవలను విస్తృతపరిచారు. సేవలను విస్తృతపరిచి CRPFని ఏం చేశారు, కీలకమైన దేవాలయాల భద్రత, అలాగే పారిశ్రామిక భద్రత, వాటికి కూడా దాని పరిధిని పెంచారు. అక్కడ కూడా వాళ్ళే చేసేటట్టు. అలాగే నేతల భద్రతకు సంబంధించి కూడా CRPF భద్రత ఇస్తున్నారు. అంటే వాళ్ళని మల్టీగా వాళ్ళని ట్రైన్ చేసి వదులుతున్నారు. అందుకే మరి CRPF భద్రత, అలాంటి భద్రత ఏమైనా కల్పిస్తారా, బ్లాక్ క్యాట్ కమాండో భద్రత ఏమైనా కనిపిస్తారా జగన్మోహన్ రెడ్డికి అనేది వేచి చూడాలి. అయితే ఇప్పుడు దేవరాపల్లి మొన్న ఆయన వెళ్ళినప్పుడు అయితే హెవీగా ఫ్లోట్గా క్రౌడ్ వచ్చారు. అయితే ఈ క్రౌడ్ రావటం వల్ల కొన్ని జరగని పరిణామాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకం సృష్టిస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు, హోంమంత్రి అనిత కూడా ఆరోపించారు. బట్ వైసీపీ చెబుతున్న మాట ఏంటంటే
ఇక్కడ హెవీ క్రౌడ్ వచ్చినా కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉండటం లేదు, దానివల్ల ఈ సమస్య తలెత్తుతోందని కరెక్ట్ గా ఆ చర్చ జరుగుతున్నప్పుడే సుబ్బారెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవటం అనేది ఖచ్చితంగా ఈ రెండింటికి సిగ్నిఫికెన్స్ ఉంది. అందుకు మరి కేంద్రం ఎట్లా రెస్పాండ్ అవుతుంది, నిజంగా భద్రత కల్పించే విషయంలో ల్యాప్సెస్ ఉన్నాయా, ఉంటే కేంద్రం ఎట్లా అడ్రస్ చేయబోతుంది అనేది లెట్ us wait and see.